దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానం సమగ్ర అభివృద్ధి విస్తరణ పనులకు రాష్ట్ర ప్రభుత్వం మరో రూ. 99.40 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు సంబంధిత శాఖ అధికారులు శనివారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. తాజా నిధుల మంజూరుతో ఆలయ అభివృద్ధి కోసం ప్రభుత్వం విడుదల చేసిన మొత్తం నిధులు రూ. 249.40 కోట్లకు చేరుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే అత్యంత ప్రముఖ శైవక్షేత్రాల్లో ఒకటిగా వెలుగొందుతున్న రాజన్న ఆలయ అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజాప్రభుత్వంలో దశలవారీగా భారీ నిధులు కేటాయిస్తోంది. ఇందులో భాగంగా 2023 నుండి 24 ఆర్థిక సంవత్సరంలో రూ. 50 కోట్లు, 2024 నుండి 25 ఆర్థిక సంవత్సరంలో రూ. 100 కోట్లు విడుదల చేయగా ఇప్పుడు మరో రూ. 99.40 కోట్లు మంజూరు చేయడంతో అభివృద్ధి పనులకు మరింత వేగం చేకూరనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో చేపట్టిన ఆలయ అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఆలయానికి వచ్చే లక్షలాది మంది భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించడం, ఆలయ పరిసరాలను ఆధునికీకరించడం, యాత్రికులకు విశాలమైన వసతులు కల్పించడం వంటి లక్ష్యాలతో ఈ పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే సుమారు 45% పనులు పూర్తయ్యాయని అధికారులు వెల్లడించారు. తాజాగా విడుదలైన నిధులతో మిగిలిన నిర్మాణాలు మౌలిక వసతుల అభివృద్ధి, ఆలయ పరిసరాల సుందరీకరణ, భక్తుల కోసం అవసరమైన సౌకర్యాల కల్పన వంటి పనులను వేగవంతం చేయనున్నారు. దీంతో వేములవాడ ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. ఈ సందర్భంగా నిధుల మంజూరుకు సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, శ్రీధర్ బాబు, మంత్రి పొన్నం ప్రభాకరడ్లూరి, లక్ష్మణ్ కుమార్లకు రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆలయ అభివృద్ధిని ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముందుకు సాగుతోందని ఆయన పేర్కొన్నారు. శృంగేరి పీఠాధిపతుల శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామివారిని పలుమార్లు కలిసి రాజన్న ఆలయ అభివృద్ధిపై వారి సలహాలు, సూచనలు తీసుకుని ముందుకు వెళ్లడం జరుగుతుంది. త్వరలోనే మరోసారి శృంగేరి వెళ్లి స్వామివారిని కలిసి వారి సలహాలు, సూచనలు తీసుకోవడం జరుగుతుందన్నారు. వేములవాడ రాజన్న ఆలయం తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవంగా నిలిచిందని, ఆలయ విస్తరణ పూర్తయితే ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా పర్యాటక రంగంలోనూ వేములవాడ మరింత ప్రాధాన్యం సంతరించుకుంటుందని స్థానికులు, భక్తులు అభిప్రాయపడుతున్నారు. భారీ నిధుల విడుదలతో ఆలయ అభివృద్ధి పనులు మరింత వేగవంతమవుతాయని, త్వరలోనే భక్తులకు అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బాసర నుంచి భద్రాచలం వరకు ఉన్నటువంటి దేవాలయాల కోసం సుమారు 2000 కోట్ల పైచిలకు నిధులు వెచ్చించి ముందుకు తీసుకుపోతున్న సందర్భంలో వారికి సందర్భంగా భక్త జనాల పక్షాన నేను ప్రత్యేకంగా అభినందనలు, అదేవిధంగా ధన్యవాదాలను తెలియజేస్తూ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకొని ఆధ్యాత్మిక భావం మరింత పెంపొందించేటువంటి క్రమంలో ముందుకు సాగుతామని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం వేములవాడ రాజన్న ఆలయానికి గత ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పిన వేళ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నా లగ్గం ఇక్కడైంది, తక్షణం 100 కోట్లు ఇస్తున్నా, ఆ తర్వాత ఏటా 100 కోట్లు ఇస్తా అని చెప్పించినటువంటి హామీ అమలు కాని సందర్భంలో రాజన్న ఆలయానికి శతకోపు పెట్టినటువంటి ఆ ప్రభుత్వ అధినేత తీరును తప్పుపడుతూ మీ అధికారంలోకి వస్తే రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పత్రంలో విస్తీర్ణ రూపాయలు తీసుకుపోతామని చెప్పి ఇచ్చిన మాట మేరకు రేవంత్ రెడ్డి గారు కూడా స్వామిని దర్శించుకుని అభిషేకం చేసుకున్న రోజు మాట్లాడినటువంటి ఇచ్చినటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేస్తూ ఆ తదుపరి వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో వచ్చి రాజన్న ఆలయ అభివృద్ధికి సంబంధించినటువంటి పునాది రాయిని వేసిన క్రమంలో శ్రీ 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 విధుశేఖర భారతి శృంగేరి మఠాధిపతి జగద్గురు గారు ఇచ్చిన సూచన స్థలాలతో భక్తుల సూచనలు సలహాలతో భక్తులు ఇచ్చేటువంటి అనేకమైనటువంటి మార్పులు చేర్పులకు సంబంధించిన వాటిని కూడా శృంగేరి పీఠాధిపతి గారు చెప్పి అక్కడి నుంచి చేసేటువంటి కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. రాబో రోజుల్లో శరవేగంగా రాజన్న ఆలయ అభివృద్ధిని పూర్తి చేసి భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం త్వరితగతిన కలగడంతో పాటు స్వామివారి ఆ రాజన్న ఆశీస్సులు, ఆ పరమేశ్వర ఆశీస్సులు అందరికీ అంది అందరు సుఖశాంతులతో ఆయుర్వేద దర్శనతులు ఉండే విధంగా, సకాలం చక్కటి వర్షాలు పడే విధంగా, పాడి పంటలు బ్రహ్మాండంగా పండే విధంగా, లోక కళ్యాణం జరిగే విధంగా ఈ ప్రాంతం శోభిల్లుతుందని మాట సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.